శ్రీరామ్ శ్రీకాకుళపు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండి. నేను చదువుకోవటం అంతా గాంధీ మెడికల్ కాలేజ్లో అయింది. 2006లో గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో ఫైనలీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా గాంధీ మెడికల్ కాలేజ్లోనే అయిందన్నమాట. 2020లో అయింది. ఆ తర్వాత ఒక 1 year 2021 టైం అంతా మంచిర్యాలలోనే ప్రాక్టీస్ చేసి తర్వాత 2022 నుంచి యశోద హాస్పిటల్లో చేస్తున్నాను. సో ఈ 4 ఏళ్ల నుంచి రెగ్యులర్గా మంచిర్యాల విజిట్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ప్రతి వారం వచ్చేవాడిని, ఇప్పుడు 2 వారాలకు ఒకసారి వస్తున్నాను. ఎవ్రీ ట్యూస్డే, సెకండ్ ట్యూస్డే కానీ ఫోర్త్ ట్యూస్డే కానీ అట్లా వస్తున్నాను. ఇంకా స్టిల్ ఆ 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి వచ్చిన పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ అంతా కంటిన్యూ అవుతుంది. సో నాది స్పెషలైజేషన్ ఏంటంటే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మన ఆహార నాళము, అంటే ఫుడ్ పైప్, పొట్ట, చిన్నపేగు, పెద్దపేగు, తర్వాత లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, ఇవన్నీ సంబంధించిన వ్యాధులన్నీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ట్రీట్ చేస్తామండి. ఇవే కాకుండా ప్రొసీజర్స్ ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ, ఈఆర్సిపి కానీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటాం, ఈఎస్డి ఈఎంఆర్ క్యాప్సుల్ ఎండోస్కోపీ అంటాం. ఇవన్నీ కూడా మా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేస్తామన్నమాట. సో మీకు ఆల్రెడీ చాలా వరకు అవగాహన ఉండే ఉంటుంది. ఎండోస్కోపీ అంటే ఏంటంటే చిన్న ట్యూబ్ ద్వారా నోట్లో అప్పర్ అబ్డామిన్, అంటే మన ఈసోఫేగస్, స్టమక్, తర్వాత చిన్న పేగులో ఫస్ట్ పార్ట్ని చూస్తాం, అది ఎండోస్కోపీ. కొలనోస్కోపీ అంటే ఏంటంటే కింద నుంచి మన పెద్ద పేగు అంతా చూస్తాం, అది కొలనోస్కోపీ. కొలనోస్కోపీ ఎందుకు చేస్తాము? ఎప్పుడన్నా మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏమైనా కడుపులో నొప్పి ఉన్నప్పుడు. తర్వాత కొలనోస్కోపీ ఎందుకు చేస్తాం? ఏమైనా కింద నుంచి ఏమైనా బ్లీడింగ్ ఏమన్నా అవుతుంటే, బాగా మోషన్స్ ఏమన్నా అవుతుంటే, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఉండి, లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా క్యాన్సర్స్ అవి సస్పెక్ట్ చేసినప్పుడు కొలనోస్కోపీ అనేది చేస్తాం అన్నమాట. తర్వాత ఈఆర్సిపి అని ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. ఈఆర్సిపి అంటే ఏంటి? గాల్ బ్లాడర్ లో కానీ, తర్వాత బైల్ డక్ట్ లో కానీ ఏమైనా స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ రిమూవ్ చేయడానికి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఒకవేళ మనం ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి ప్రొసీజర్ చేయకపోతే మనం సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. అందుకని సర్జరీని అవాయిడ్ చేయడానికి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేస్తాం. ఇంకొక రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే క్యాప్సుల్ ఎండోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న మన యాంటీబయాటిక్ టాబ్లెట్ అంత క్యాప్సూల్ ఉంటుంది అన్నమాట. అది దాంట్లో చాలా కెమెరాస్ అవన్నీ ఉంటాయి. చిన్న మన మన యాంటీబయాటిక్స్ వేసుకుంటాం కదా, ఎమాక్సిసిలిన్ టాబ్లెట్ అంతే ఉంటుంది. అది వేసుకుంటే అది పొట్టలో పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు మొత్తం ఫొటోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1500 to 1600 ఫొటోస్ వస్తాయి, చిన్న పేగు, పెద్ద పేగు మొత్తం. అది మనం ల్యాప్టాప్లో లోడ్ చేసి ప్రాబ్లం ఏముంది అంత స్క్రోల్ చేసి చూస్తామన్నమాట. సో ఇది తర్వాత ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే లోపల చిన్న చిన్న కంతులు కానీ, పాలిప్స్ కానీ అట్లా వచ్చినప్పుడు, ఇంతకు ముందు చిన్న కంతి వచ్చినా సరే సర్జరీ చేయాల్సి వచ్చేది. అది పెద్ద సర్జరీ, ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ స్టేజెస్, ఇప్పుడు స్టేజ్ 1 క్యాన్సర్ అంటాము, స్టేజ్ 2 క్యాన్సర్ అంటాం. అట్లా స్టేజ్ 1 క్యాన్సర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎండోస్కోపీ ద్వారానే లోపల కంతులు అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రొసీజర్స్ నేను చేస్తాను, యశోద హాస్పిటల్లో అవుతాయి. అవన్నీ ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి బాగా అందుబాటులో ఈజీగా ఉంటాయి. ఇక్కడ మన టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అవగాహన ఉండదు, ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ ప్రొసీజర్స్ కూడా అవుతాయి అనేది అవగాహన ఉండదు. సో దానికోసం ఏంటంటే కొంచెం అవగాహన పెంచాలి. తర్వాత మేము ఇట్లా విజిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ వచ్చి కలిసినప్పుడు మేము మాట్లాడి ఇట్లా కూడా చేయొచ్చు, సర్జరీ అవసరం లేదు, ఎండోస్కోపీగానే మేనేజ్ చేయొచ్చు, ఇవి చూస్తాం. ఇంకోటి ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్కి ఎండోస్కోపీ అనేది చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పేషెంట్ చూసిన తర్వాత వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా తింటున్నారు, ఫుడ్ ఎట్లా తింటున్నారు, బయట ఫుడ్ ఎట్లా తింటున్నారు, ఇవన్నీ చూసి తర్వాత టాబ్లెట్స్ ఏమైనా వాడారా, ఏమైనా వాడకపోతే ఒక 2 weeks 3 weeks టాబ్లెట్స్ ఇచ్చి, టాబ్లెట్స్తో కూడా అప్పుడు తగ్గకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ప్రోటోకాల్ అనేది నేనైతే ఆ ప్రోటోకాల్ అనేది ఎప్పుడు ఫాలో అవుతాను. నేను ఈ 4 ఏళ్ల నుంచి మంచిర్యాల రావటంతో ఏంటంటే ఇక్కడ ఉన్న పీపుల్కి బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని.
సో ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్ గానీ ఏమన్నా ఉన్నప్పుడు డైరెక్ట్ మనకి యశోద సోమాజిగూడకి వస్తా ఉంటాం. రీసెంట్‌గా ఏంటంటే ఒక 13 ఇయర్స్ పాప ఉండే. 14 ఇయర్స్ 10థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఉంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అంటే యూజువల్లీ ప్యాంక్రియాటైటిస్ ఎందుకొస్తుంది? మేల్స్‌లో అయితే ఆల్కహాల్ మూలంగా, స్మోకింగ్ మూలంగా వస్తుంది. కానీ చిన్న పిల్లల్లో ప్యాంక్రియాటైటిస్ జెనెటిక్ రీజన్స్ మూలంగా వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్‌లో డిఫెక్ట్ ఉండటం మూలంగా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. తను ఏంటంటే ఈ 1 ఇయర్ నుంచి బాధపడతా వెయిట్ లాస్ అయిపోయి తను 15 ఇయర్స్ ఆమె 25 కేజీస్ ఉండే వెయిట్ అంతే. సో ఇక్కడంతా ట్రీట్మెంట్ తర్వాత ఇక్కడ నుంచి రెఫర్ చేసుకొని అక్కడికొచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే ప్యాంక్రియాస్‌లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. ఇందాక చెప్పాను కదా ఈఆర్‌సీపీ అని. ఈఆర్‌సీపీ అంటే ప్యాంక్రియాస్‌కి కూడా ఈఆర్‌సీపీ చేస్తాం. సో ఈఆర్‌సీపీ చేసి ప్యాంక్రియాస్‌లో స్టోన్స్ తీసేసి స్టెంట్ అనేది వేస్తామన్నమాట. ఇది చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. 6 మంత్స్ నుంచి ఇప్పటి వరకు పెయిన్ రాలేదు. 6 మంత్స్ నుంచి స్కూల్‌కెళ్తుంది. 6 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 5 కేజీస్ వెయిట్ పెరిగింది. సో ఇదొకటి. ఇదేంటంటే కరెక్ట్ టైమ్‌లో ప్రొసీజర్ చేయాలి. ఆ ప్రొసీజర్ దానికి ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే చేయాల్సుండే. కానీ లేట్ అయ్యి మనం మా దగ్గరికొచ్చినప్పుడు మేము చేశామన్నమాట. సో అదొకటి. తర్వాత మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. 75 ఇయర్స్ మేల్ పేషెంట్. ఇక్కడ స్వీట్ షాప్ ఏదో ఉన్నట్టుంది. సార్‌కి బాగా బ్లీడింగ్‌తో వచ్చారంట. రాత్రి ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చేసరికి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయింది. హిమోగ్లోబిన్ 4 అయిపోయింది. బీపీ 70, 50కి పడిపోయింది. ఇక్కడున్న హాస్పిటల్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసి రక్తం ఎక్కిచ్చి బీపీ స్టేబుల్ చేసి మా దగ్గరికి పంపించారు. అక్కడికొచ్చేసరికి మళ్ళీ బీపీ తగ్గిపోయింది. మళ్ళీ బ్లీడింగ్ కంటిన్యూ అవుతానే ఉంది. మళ్ళీ బీపీ తగ్గిపోయింది. మళ్ళీ స్టెబిలైజ్ చేసి అప్పటికప్పుడు రాత్రి ఎంత 12:30, 1కి వచ్చినట్టున్నారు. ఎండోస్కోపీ చేస్తే అప్పుడు యాక్టివ్‌గా ఇట్లా లోపల రక్తనాళం పగిలి బ్లీడింగ్ ఇట్లా కంటిన్యూస్ ట్యాప్ ఓపెన్ చేస్తే ఎట్లా బ్లీడింగ్ అవుతుందో అట్లా బ్లీడింగ్ అవుతా ఉంది. ఎండోస్కోపీ ద్వారా ఏంటంటే బ్లీడింగ్ ఆపడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి కరెంట్, బ్లీడింగ్ మీద కరెంట్ ఇవ్వచ్చు. లేకపోతే చిన్న క్లిప్స్ లాగా ఉంటాయన్నమాట. అట్లా క్లిప్స్ వేసి మనం బ్లీడింగ్ అనేది స్టాప్ చేస్తాం. కరెక్ట్‌గా 2 డేస్‌లోనే మంచిగా రికవర్ అయిపోయారు. 2 డేస్‌లో మళ్ళీ రిటర్న్ వచ్చేసారు.